మనకి కాల్చేది అందులో ఉన్న మస్టు బ్రష్టు తీయటానికి అది నీటితో కొడితే పనిచేయదు. అది అందుచేత పరిశుద్ధాత్మ అగ్ని పంపిన అగ్ని లోపల భాగాన్ని శుద్ధి చేస్తుంది. దేవుడి యెహోవా అగ్ని తగ్గించి మారేస్తుంది. సరే మన సర్వనాశనాన్ని అగ్ని అంటే చేతకాని మాటలు అన్ని అగ్నే. దానికి విడగొట్టాలి, దాన్ని క్షమించాలి. కాబట్టి ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? అతడు బొమ్మ చేశారు, దేవతలు చేసేసారు. దేవుడిని యెహోవా చూశాడు. మోషే నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి జనం చనిపోయి వారి కొరకు దేవతలు చేసుకున్నారు. అలా వచ్చారు కిందకి. అప్పుడు దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు, మోషే నేను వారికి కాల్ చేస్తాను. మోషే నువ్వు తప్పుకో. 2 పేర నిర్గమకాండం 22-32 వాక్యంలో 2 పేర. కాబట్టి యెహోవా మోషేతో ఇట్లనెను, ఏమన్నాడు? నీవు దిగి వెళ్ళుము. కిందకు వచ్చేసిన తర్వాత చూడు, నువ్వు తెచ్చిన మనుషులు చనిపోయారు. కాబట్టి నీవు ఊరకుండము. నువ్వు మాట ఎత్తుకో, నోరు ఎత్తుకో. నేను వాళ్ళు ఏం చేయను నాకు తెలుసు. నువ్వు మాట్లాడుకో. నా కోపం వారి మీద నుండును. ఏ కోపం? అగ్ని వారి మీద మండుతుంది. మండి సర్వనాశనం చేసి వాళ్ళందరినీ అగ్ని చేత కాల్చివేసి నేను వారిని కాల్చివేసి అయిపోయింది. నిన్ను గొప్ప జనముగా చేసేది నిన్ను ఒక్కటే బతికిస్తాను. దేవుని స్తోత్రం. నిన్ను పెంచి పెంచి పుట్టించి లక్షల కోట్ల జనాలు పుట్టించి నేను ఒక్కడే పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానన్నాడు. రైతులు ఎంత గొప్ప దేవుడయ్యా, నాకు ఇచ్చిన అభివృద్ధి భార్య బిడ్డలు రక్షించావు. వందనాలు అన్నావా? అంతేందా? మా బామ్మద్దులు మా మాంగారు అంటావా? అప్పుడు మోసే సంతోషించాలా? కూర్చో, సంతోషించాలా? ఏం మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావు. మోసే ఎవరు? పిచ్చోడా? నాయకుడు అంటే ఆడిరా. సిమెంట్ రోడ్డు వేయటకు శాంక్షన్ అయింది, డబ్బు వచ్చింది, లాట్ ఉంది, డబ్బు ఉంది, మూట ఉంది. అయ్యా ఈ ఎస్టిమేషన్లో మన పల్లెటూరులో ఎస్సీ ఇట్లకి సరిపోదండి, సిమెంట్ రోడ్లకి అన్నారు. నెంబర్లు సరిపోకపోయినా నేను ప్రెసిడెంట్ గారిని, నా భార్య నా పిల్లలు మట్టిలో తిరుగుతున్నారు, మా దాకా రోడ్డు వేసి సిమెంట్ రోడ్డు మిగిలితే వెళ్ళి అతిమానే అంటాడా నాయకుడు? ఆ నాయకుడా? సరే నాకు పరలోకితో చాలా సంతోషం, నువ్వేం చేసేసుకోవాలి. ఆగు. ఏమన్నాడు మోషే? తన దేవుడైన యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన ఆగు. ఇక నచ్చవద్దు, చాలా టైం అయిపోయింది. ఏం చేస్తానంటున్నావు? ఆయన కాల్ చేసి నన్ను తీసుకెళ్తావా? ఐగుప్తు దేశంలో ఫరో రాజుతో ఏమి చెప్పావు? ఏమి చెప్పించావు నా చేత? వాళ్ళు నన్ను ఆరాధిస్తారని తీసుకెళ్ళా. అడుగులో కాల్చేస్తే వాళ్ళ దేవుడని యెహోవా పావిత్రులు భావించే దేశాన్ని తీసుకెళ్ళ శక్తి లేక వాళ్ళ అడుగులో కాల్చి పారేసాడు అని చెప్పుకుంటా. రైతన్నవా అప్పుడు నీకెందుకు? మాట్లాడుకురుకో. అక్కడ యువతలకు వచ్చి నీవు నీ ప్రజలకు చేసేదన్న కీడు నుండి మారు మనసు పొంది అదేందా దాన్ని ఒప్పుకో అని అడిగాడంటే అంతటా యెహోవా తాను చేసేదని నేను చెప్తా ఉంటే చూసుకో. తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. రిపెంటెడ్. హల్లెలూయా. యెహోవా రిపెంటెడ్ అబౌట్ హిస్. ఆయన తన ప్రజలకు చెప్తున్నారు కీడు సంతాపపడి, మోషే నువ్వు చెప్పింది నిజమే. నన్ను గురించే చెప్పుకుంటారు. వాడికి శక్తి లేక, వాడు మాట్లాడే దేవుడే కానీ పనులు చేసే దేవుడు కాదు. వాడు మాట్లాడే మినిస్టరే కానీ ఎవరికి ఏమో ఉపయోగం చేసేటువంటి వాడు కాదే చెప్పుకుంటారు. అప్పుడైనా నీకేవా? అప్పుడు ఒక మాట నడకమరించండి. ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. 32 పట్టుకోండి సార్, నేను మీ ముందు స్కానింగ్ పెట్టనా? త్వరగా మాటలు కాదు. అయ్యో ఏమయ్యో అంటే ఏమిటి రాజా? మరి పిచ్చోడ ఏర్పడేదే మధ్యలో ఉన్నాడు. మధ్యవర్తి మోషే మధ్యలో ఉన్నాడు. దేవుడు యెహోవాకి అగ్ని దేవుడికి అదేందా అమాయకమైన ప్రజలకి మధ్యలో ఉన్నాడు. అయ్యో
నీవు వారి పాపమును నీవు ఇశ్రాయేలు పాపమును పరిహరించిదివా. మీ ముగ్గురు మాట్లాడుకున్నారు ఇక్కడ. బ్లూ చీర, ఆ ఎరకాల పువ్వులు చీర, ఈ పక్కన నావడి చీర. నేను అనుకున్నాను అక్కడ కూడోని కూడా మీరు అనుకుంటున్నాను. నేను ఊరుకో. అక్కడ మామయ్యని, తండ్రిని, ఇక్కడ ప్రభు యొక్క దాసుడిని. బీ కేర్ఫుల్. అయ్యో, నీవు వారి పాపమును నీవు ఇశ్రాయేలు వారి పాపమును క్షమించిదవా, పరిహరించిదవా? లేని ఎడల సరే, లేకపోతే నీవు రాసిన నీ జీవ గ్రంథము నుంచి నా పేరు లేదా రాజీనామా చేస్తున్నా. ఏమిటండి పనికిమాలి ఎవరు పరిపాలన చేస్తే చేసే పనికిమాలి పనులకి రాజీనామా చేయమని అడుగుతుంటే అది చేస్తే మన పదవి దొరకదని ఏడాడుతున్నారు తప్ప వాడు నాయకుడు అంటే తీసాయి ఆవుతోటి పడి నరకంలో ఉంటాను నేను. అవునా? మరి తప్ప లైన్లో ఉండండి. ఎక్కడ ఆ స్టోర్ దగ్గర ఈ ఇస్తారు కదా, ఏంటంటే సౌకర్య స్టోరేనా రేసనా అది ఇచ్చి కదా మొత్తం లొంగడిపోతుంటే వచ్చి తప్ప నరక అంటే రాయొద్దా చేయొద్దా? నువ్వే ముందుకురా నరకరా చెత్తగా కదా రాసి పెట్టండి. ఎత్తాడు ఇది ఈడు నీకు అర్థమయ్యా కూర్చోండి రాతనా ఇది రాసిపెట్టు పెట్టుగా అనుకోండి. మరలా వస్తారు తర్వాత వీడు వెళ్ళిపోయి మీరు లైన్లో రాలేదు అని ఈ పుస్తకం వచ్చేస్తే నాయకుడా నాయకుడా ఎదవన్నా లేదవా లేదా నా పేరు తీసాయి అని యెహోవా దేవుడు మారు మనసుకుంది. యెహోవాను భూలోకాన్ని దింపినవాడు, ఆయన చేత మార్పు సంతాపడ్డాడని చెప్పించినవాడు మనగోడైన మోషే. అతడు భయంకరమైన వ్యాధి, ప్రజలు లక్షలు చచ్చిపోతుంటే అదేనా మోషే వారి మధ్య నుండి వారికి అడ్డపడి దైవ సేవకుడుగా అప్రకారంగా పరలోకం పోయినా పర్వాలేదు, నాకు అర్థమైందా? పదవి పోయినా పర్వాలేదు, రేపు మళ్ళా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తా. అన్యాయం పక్కన ఎదిరించగలిగితే వీడు అన్యాయంలో దూరితే ఇంకెవడైతాడు మళ్ళీ పుట్టగదులు ఉండవు, రాడు. ఇక అందుచేత ఇప్పుడు దేన్ని పూజించారు అక్కడ? ఆ ఎద్దు తోడ. ఆ తోడగా కనపడుతున్న మనకి మధ్యవర్తి ఎవడో తెలుసా? ప్రకటన గ్రంథంలో నోరు పిచ్చోడా ఇంకోటి ఉంది, అది చెప్పి ముగించేస్తాం. రేపు రాత్రికి వీళ్ళన్నీ తీసుకొచ్చి యేసుబాబులో పెట్టి మళ్ళీ అందరూ తీసుకెళ్ళి వాళ్ళకి కలిపేద్దాం. హల్లెలూయా. పెళ్లి చేసుకుంటాడు, ఉంచుకుంటాడు, ఏలుకుంటాడు, లేదా మనల్ని పాల్గొంటాడు, అన్నీ ఆయన ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రకటన గ్రంథం 4:27 మొదటి జీవి సింహము వంటిది. హల్లెలూయా. సింహం. రెండవ జీవి దూడ వంటిది. రెండవ జీవి దూడ వంటిది. దూడ. మూడవ జీవి మనిషి కుమారుని వంటిది. నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 4 సువార్తలు. మత్తయి రాసిన సువార్త మహారాజు సింహం, మార్కు రాసిన సువార్త ఎద్దు వలె పరిచర్య చేయుటకు వచ్చిన వాడు, దుక్కు దున్నినవాడు, భారమును మోసిన వాడు. ఎలాంటి అనుకున్నా యేసయ్య 144వ కీర్తనలో 13వ పేజీ తిరిగాయి. 144 పేజీ తిరిగాయి. మా ఎట్లు గొప్ప బరువులు మోయగలవి. నా ప్రభు అనేసు మామూలు బరువు కాదు. ఆయన వధించిన గొర్రె ఎత్తు మాంసం. ఆయన ఇంక అర్థమవుతుందా మీకు? ఇక లోపలికి వెళ్ళి అర్థమైందా? ఆయనే ఈయన. ఎలాగా? శ్రీమద్ రమాను గోవిందో. బుర్ర కొట్టుకున్నాడు. ఏంటో వీడు ఎందుకే క్రైస్తవుడా కాదా? మరి పిచ్చోడా? మనము అనము గోవింద్ అంటామా? ఓరి అతమా మూతి పెట్టాలి. గోవింద్ అంటామా? అనం. తింటామా? తింటాం. విప్పుతాడు సార్ వీడు.
అవతలు అంటారా అంటారు, తింటారా తినరు. వేస్ట్. ఏంటనుకున్నా బైబిల్ అంటే టైం సరిపోదు. రేపు విప్పి పాటలోకి వెళ్తాను. 12:30 11:35 అయింది. రాజమండ్రి 2 గంటల ఇక్కడి నుంచి. అందుచేత దూడ వంటిది, దాన్నే యజ్ఞ పశువు అన్నారు, బలి పశువు అన్నారు. బలి పశువు గన పాపము కొరకై బలి అయితివా, బలి అయిపోతివా, బలి అయిపోతివయ్యా. నోరు తెరువక భారపు సిలువను భరించి మోసితివా, భారము మోసితివా. అది ఎందుకంటే అర్థమైందా? ఎందుకంటే రాజా ఆర్మీ ఉండలే. యేసయ్యా 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 టిట్టి టిట్టి ఆర్మీ రావాలి. అది రాదు. వెళ్ళిపోతే సిగ్గుని సిగ్గుపడకుండా ఉన్నాడు. ఆ కుర్రోడు వెళ్ళిపోయాడు. అర్థమైందా? అని క్షమించాలి సార్. కాబట్టి బరువు మోసాడు, ఎత్తు అనే మోసాడు. కాబట్టి వాళ్ళు ఎత్తు చేయటం ఇశ్రాయేలుకి రాదు. అక్కడి నుంచి పారిపోయి భయపడి వచ్చిపోయినటువంటి ఎన్నే ఎంబ్రే అనే మంత్రగాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఐగుప్తు నుంచి వచ్చినవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మీ దేవుడిని అటు దేవుడిని మాకు చేయండి అని. వాళ్ళు ఎన్ని లేసి మంటలు వేసారు. అది కరిగిపోయి కాలిపోయి అర్థమైందా ఆరిపోయింది. పంతారు చిలకలను చూసారా మీరు? ఈడు ఒక ముద్దుమోకోడు. పందారు చిలకలు చూసావా? తిన్నావా? వారి ఎదవా అయ్యారా? పందారు చిలకలు ఉన్నాయా? చేస్తారా? మరి పిచ్చోడ సరిగా చూస్తే కోడి పుంజులేది. పందారు చిలక బొమ్మ, కోడి పిట్ట. పందారు చిలక అంత పొడుగు తోకెడితే ఉంటుంది, రేపోతే పందారులే. కోడిపెట్ట మూసలో పందారు కలిపేసి తీసి పెట్టి నూనెలో వెళ్తే వేగితే అది ఏమవుతుంది? పందారు చిలక. కోడిపెట్ట అది. దాని ఆకారం ఎలా ఉంటుంది? కోడిపెట్ట. అది తింటే ఎలాగ ఉంటుంది? చిలక పలుకుల్లాగా తీయగా ఉంటుంది. అందుకు పందారు చిలక అన్నారు. దాన్ని వండరు, మూసలో వేసి బిగింతారు. అలా చేసాడు ఇటు. అది ఎన్నే ఎంబ్రే పేతుల్లో ఉంటారు. ఆయన ఎదిరించిన నేను ఐగుప్తు దేశంలో మోషే ఎదిరించిన ఎన్నే ఎంబ్రే వంటి వారు అంతగాడు వాళ్ళు చేశారు. కాబట్టి ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు. ఏ వ్యాధం తీసినా యేసునే చూపిస్తుంది అని చేత ఇప్పుడు ప్రభు అనే యేసు ఏమై ఉన్నాడో ఎత్తు. మీరు గమనించండి, గోవింద్ అనే మాట వాడాను. అది మన మాట కాదని మీరు నోరు బాధేసుకున్నాడు. అప్పుడు బాబు ఇదేంటిరా ఈ శివరాయన ఎవరికో పిల్లవాడు పుట్టించాడు అన్నారే. నేను అనలేదు, నీ సాక్షి, నీ ఫ్రెండ్. అందుచేత విప్పుదాం. ఆ ప్రకారంగా నా దేవుడైన యెహోవా విందు చేస్తున్నాడు. అర్థమైంది కదా? యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 25వ అధ్యాయంలో 6వ వచనం ముగిస్తా లేక గంట మాట్లాడతాడు సావకోటుడు. ఈ పర్వతం మీద అదే నేను మైక్ సరిగ్గా రావట్లేదు. మ్యారేజ్ చేయండిరా. నా మాట కంటే ఆయన మాట వెళ్ళాలి బయటికి. ఈ పర్వతం మీద ఇంకా కొంచెం పెట్టు. సైన్యములకు అధిపతి యెహోవా. ఏంట్లేదా? ఇంకా కొంచెం పెట్టమంటే కింద నుంచి చదవమనా? ఈ పర్వతం మీద ఒక్క చిరిగిపోతే పట్టుకో. ఏ పర్వతం? ఈ పర్వతం. ఈ అంటే దగ్గర దూరమా? దగ్గర. ఈ పర్వతం అంటే ఎన్నో పర్వతం? కొండ. ఈ కొండ మీద ఇంకా చెప్పు లాగవు. నా దగ్గర ఏమి లేదు బాబో అని కాకేసేస్తుంది. ఆపేయాలి. అలా నాకు తెలుసు. 43 సంవత్సరాలు మైకులు వాడతా. ఆ ఎక్కువ మైకుల వలన చెవులు శబ్దం తగ్గిపోయి అక్కడ ఈ కొండ చూడు. ఏ కొండ లెక్కేసుకో చెప్తాను. 1 మోరియా కొండ, 2 హోరేబు కొండ,
3 సినాయి కొండ, 4 సియోను కొండ, 5 కరిమిలి కొండ, 6 ఒలివ కొండ, 7 కల్వరి కొండ. ఎన్నో కొండ మీద? 7వ కొండ మీద. 7వ కొండ మీద. 7వ కొండ. హల్లెలూయా. మరి పెంచోడు వాళ్ళకి 7 కొండలే కానీ పేరు ఊరు లేదు. ఇది విమర్శ కాదు, వివరణ. ఉన్నాయా పేర్లు? 7 కొండల వాడు అన్న తప్ప ఈయన ఎన్నో కొండ మీద ఉన్నాడు? 7వ కొండ మీద ఉన్నాడు. ఆ మిగతా 6 కొండల పేర్లు రాసుకో. 1 మోరియా, 2 హోరియా, 3 సినాయి, 4 సియోన్, 5 కరిమెల్, 6 ఒలీవా, 7 కల్వరి. ఈ 7వ కొండ మీద దేవుడని యెహోవా సమస్త జనముల నిమిత్తం కలపదా? ఈ పర్వతం మీద ఒడ్లు దంచేదానికంటేనంట సుయ్యి అంటారు ఎక్కువ కలిసిపోతాడంట. ఈ ఒడ్లు ఆ సుయ్యి పోటీ తక్కువ, సుయ్యి ఎక్కువ. నీకు నేను చేసే స్వార్థ కంటే నిన్ను తిట్టేటువంటి సౌండ్ పెరిగిపోతుంది ఎక్కువ. ఈ పర్వతం మీద, ఈ 7వ కొండ మీద చదువు. ఈ 7వ పర్వతం మీద సైన్యులు 7 కొండ కొండ కలిసి ఉన్నదానేమో కొండలు అన్నారు. అర్థమైందా? అలాగా ఇది కలిసి ఉంది చివరిదాకా. ఈ 7వ కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము, ప్రపంచములో ఉన్న సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. హల్లెలూయా. చూసుకో. నేను ఆయన అడుగుతాను, సంఘాన్ని నువ్వు నోరిపోవో మూతి పెడతాను, కార్లలో కూడా నిలబడి వస్తాం. పోయిందా? మాట్లాడుకురుకో. దేంతో చేస్తాడు? క్రొవ్విన వాటితో చేస్తాడు. కొవ్వింది ఏంటి? కొవ్వింది ఏంటి? మీ తినరు కంసాలు. కొవ్వింది ఏంటి? మీ ఓడే చేసాడు చూడబొమ్మ. ఆ పనికి మానవుడు కంసాలు అన్నా. దేవుడికి గుళ్ళు కూడా ఏళ్ళే చేస్తారంట. ఆ పుస్తకాలు ఉందా? కాబట్టి వాటిని నుంచి పెట్టి వచ్చాం. నీ సాక్ష్యం బలంగా ఉంటుంది. అనేక మంది 5వ సహోదరులకి అవునా అని పిలిపించాం. అవునా? న్యాయం చేయలేకపోయే సంఘం ఉంటాయి. ఇవి సరిపోక కూర్చో. మనం ప్రభు నన్ను తప్ప వెళ్ళంటాకి వీల్లేదు. ప్రభు ఇంకా 7లో దూరలేదు. ఆ ఆశ లేదు. ప్రార్థన పెట్టారు. అవునా? ఒక్క చిరిగిపోతుంది. కాబట్టి చేశారు. చేస్తే చదువు. సమస్త కొవ్విందేంటి? దూడ కొవ్విందా? దూడ. ఆవా గోవా. ఆవన్న గోవా ఒకటేనా? ఎవడన్నా నీతోటి నువ్వు కంసాలు కాబట్టి అడుగుతున్నా. ఒక పిచ్చోడా, ఆవు అంటే ఈనేసింది, గోవు అంటే ఈనంది. రాసుకో. దొక్క జరిగిపోతే బైబిల్. ఇప్పుడు మీరు బైబిల్ నేర్చుకుంటున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. గోవు కొవ్వి పొదుగు కట్టి సంపర్కం జరిగి దాటాక అది గర్భవతి పిల్లలు కానీ ఈ పొదుగు కొవ్వును కరిగించి పొదుగు ద్వారా వాళ్ళకి పాలిస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కొవ్వింది గోవు. అర్థమైందా? పాలించేది ఆవు. ఆవు అమ్మ వంటిది. పిల్లలు కనేసింది. స్త్రీ అవుతుంది, కన్యక కాదు. గోవు కన్యక. కాబట్టి గోపాలుడా ఆపాలుడా శ్రీకృష్ణుడిని ఎవరు చేశారు? గోపాలుడు అంటే కనికలే కావాలి ఆయనకి. గోవులు ఆవులు కాదు. ఆవులు అమ్మలు, స్త్రీ కన్యక. నా ప్రభువైన యేసు ఇప్పుడు దేవుడని యెహోవా దేంతో చేస్తున్నాడు విందు? కొవ్వింది గోవు. గోవుతో విందు చేస్తే ఏ విందు? గోవిందు. మర్మం విప్పుతుంటే యేసు బయటకు వస్తున్నాడు. చెప్పుతుంటే గోవింద గోవింద 7 కొండలు కూడా ఎంకన్నా దేవుడు ఎక్కడున్నావు అంటారు తప్ప ఇప్పుడు కనపడలేదు. అయినా ఉన్నాడా? వాళ్ళే అంటారు నేను పెద్ద సంఘర్ని. అంచేత వీళ్ళు ఏ స్థితిలో పడుతున్నా తెలుసు. వాళ్ళు నా స్థుతి తెలియక వాళ్ళకి కొత్తవాడు కదా, వాళ్ళు ఇష్టపడు కాడు. అందుకుని నా శృతి దొరికింది ఒక
అంటది అప్పుడు నాకు తెలుసు అని చేతాడు. కొట్లకి వెళ్ళిపోయాడు కుర్రోడు చేత రాదు. ఇక నేను లోపలికి వెళ్ళి నెపలయ్యను కొత్త. అందుచేత గోవును చంపి విందు చేస్తాడు. ఏ విందు? గోవిందు. కాబట్టి ఎవరి కోసం? సమస్త జనముల నిమిత్తం. రైట్. నువ్వు గోవిందు తింటున్నావా? ఆరాధకమూర్తి తిన్నాడా? చూసావా? అలా పెట్టుకో. చచ్చిపోయిన గురించి చెడ్డ చెప్పకూడదు, మంచిగా చెప్పాలి. అర్థమైందా? చచ్చిపోయేదాకా తినలేదు, చచ్చిపోయాక తినుంటాడు. కనుక పెచ్చోడా, నా ప్రభు అని యేసు ఎద్దు అయితే, అతడు కాడి పోసిన ఎద్దు అయితే, బలి పశువు అయితే, ఆ బలి పశువులో కొవ్వు ఉంటే ఆయన సిలువను మోతే మా ఎద్దులు గొప్ప బరువు మోయగలవి. అది సిలువ. ఈనాడు చాలా మంది సిలువను వేసుకొని, మోసుకొని కాదు, సిలువను వేసుకొని సిగరెట్టు పట్టుకొని మెడలో సిలువ ఉంది. ఈయన ఏదో చేసినదే ఆయన చూడేమంటాడు. సిలువను వేసుకొని సిగరెట్టు పట్టుకొని సినిమాలు నస్తూ శ్రీకారులను కొట్టితే నేనే రాసేసాను. ఒక పిచ్చోడా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, అది అర్థమవుతుందా? అందుచేత సిలువను వేసుకుంటూ కాదు, మోసుకోరా. గొప్ప బరువులు పోతున్న ఎద్దుని అక్కడ చేసినటువంటి ఎద్దులు నా ప్రభువు చేసే స్వరూపము బరువు మోయి వారిగా కనపడుతున్నారు. ఎద్దు యొక్క మర్మాన్ని విప్పితే బయటకు వచ్చినాడు ఎవడు? బలమైన ఎద్దు. ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, విధించి ఏం పంచిపెట్టాడు? విందు చేశాడు. ఆ విందు ఎక్కడ చేశాడు? నువ్వు తలకాయకి ఎందుకు ఎక్కడ చేశాడు? కొండ మీద. ఎందుకు చేశాడు? నా ఇంకా చూద్దాం ఎందుకు? నర్స్ అనేటువంటిది హాస్పిటల్, క్షమించండి, మాకు ఇందులో కూతుళ్ళు అయిన వాళ్ళు నర్సులు ఉన్నారు. నర్స్ అనేటువంటిది అంటారంటే ఒకదాన్నే, నర్సులు కాదు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి నర్సులు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళందరూ సెలవు పెట్టకుండా ముందే అపాయింట్మెంట్ తీసుకుని 4 రోజులకి ఆపరేషన్ అంటారు. అవునా? ఈ నర్గని అక్కడ పెడతారు. ఆయన ఆపరేషన్ అన్నాడు, అంటే చీరేశాడు. అన్నాడు. చీరేసిన తర్వాత బ్లేడ్ ఎందులో పెట్టాలి? డొక్కులు పారేయాలి. డొక్కట్టుకుని ఉంటుంది ఒక ఆవిడ. అన్నాడు అక్కడ నుంచుని ఆవిడ ఏమిమ్మంటారండి అన్నది. తూది చెప్తాను ఉండండి. ఎక్కడుంది? పక్క సరువులో ఉంది. పక్క సరువులో తాళం ఎక్కడ ఉందండి? యువతల పక్కన ఉంది. రావట్లేదండి, అదే ఫాల్ట్. లాగింది కదా, కింద పడిపోయింది అది. ఈయన అన్నాడు, దీనికి దూరం వెళ్ళటానికి సరిపోవట్లేదు, కార్డ్లెస్ ఉంటుందండి అన్నాడు. ఇది ఎవడో కొయ్యటానికి పంపించాడు, ఎవరికన్నా చెప్పు వాళ్ళు ఇస్తారో తగిలించుకుని స్టేజ్ అంతా తిరిగేత మర్చిపోయి వెళ్ళిపోతుంటే ఇది లాగేతాను అని చేత ఆ ప్రకారం డాక్టర్ గారు అన్నారు. అంతే, సొరుగు గిరుగు కాదు, తొందరగా రా, చచ్చిలాగున్నాడు వీడంటే. ఆడికి నేను రాకపోతే సావడం, నేను ఉత్తే బతకడు, ఆడు నూకులు ఉంటే బతుకుతాడు, లేకపోతే సత్తాడు అని చేత ఎలాంటి ఎదవ డాక్టర్లు నర్సమ్మలు ఉన్నారు కనుక ఎందులోనూ ఆసుపత్రిలో అని చేత ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతారు ఆపరేషన్ ఆడి ఈ నర్సు. అలా కాకుండా ఇలాగా తీసి ఇలాగ ఏట్లోకి పడకపోతే ఇలా చూసాడు, అది ఎలాగే వస్తుంది డాక్టర్ గారు. ఇంకా ఆ తలకాయకి ఎందుకంటే ఆయన చెయ్యి ఇంకే చూడాలి.
అవునా? కత్తిరి ఇవ్వాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది. ఆపరేషన్ ఫెయిల్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి కోఆపరేషన్ లేక నా వెంక చూడకు. కాబట్టి అర్థమైందా? ఏమన్నాడు? ఈ పర్వతం మీద 7 కొండల మీద, 7 కొండలలో 7వ కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా ఆయన బలవంతుడైన నా ప్రభు అయిన క్రోధుల వాడైన నా యేసును వధించి సమస్త జనములను అదే సమస్త జనముల నిమిత్తం క్రోధుల వాటితో విందు చేయును. గోవిందు. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి తినటానికి వెళ్ళేవాళ్ళు, తినేసి వచ్చేవాళ్ళు ఈ మధ్య ఈ రోగం ఏమన్నా మారిందా అని వచ్చేవాళ్ళని గోవిందా అని అడిగారు. వీళ్ళు అన్నారు, ఆ వచ్చేవాళ్ళు గోవిందే గోవిందే అని పడుకుంటూ వచ్చేస్తారు. అది ఈ మాట. అర్థమైందా? ఇంకెవరైనా హిందూ సహోదరులు అనుమానం వచ్చి అడిగితే మొత్తం విప్పేస్తారు. వెంకన్న బాబు సంగతి విప్పేటువంటి విమర్శ కాదు, వివరణ. అందుచేత సమస్త జనముల నిమిత్తము క్రొవ్వెర వాటితో ప్రభు అని యేసును వరించి లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల పెయ్య నిర్గమకాండ క్షమించాలి. ఆది కాలంలో 15వ అధ్యాయంలో 9వ వచనం కాడి నుంచి గొప్ప వెళ్ళిపోదాం. ఏరియా ఎక్కడున్నావు? కారులో ఉన్నారా? ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను పెయ్య ఆవా ఏ బాబురా ఆవా రాసుకో. ఆవా పెయ్యి దూడ, కోడి దూడ అంటే గిత్త, పెయ్యి దూడ. అర్థమైంది కదా? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల కొవ్వను, పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని తెచ్చి మంచి ఖండించు. హల్లెలూయా. ప్రమాణం చేసుకుందాం, రక్త ప్రమాణం. హల్లెలూయా. 3 ఏళ్ళ పెయ్య నా ప్రభు అనేసినటువంటి వాడు కనుక బలికి ఆడమనిషి పనికిరా. ఆడమనిషి చదువు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను నడుముక ఖండించు. పెయ్య కుదించాలి కోసం నా ఎత్తు కోయింది. మరి అర్థమైందా? ఈ ప్రకారముగా ఎక్కడ చేస్తాడు విందో? కొండ మీద. ఎన్నో కొండ? 7వ కొండ. అది. కాబట్టి ఇప్పుడు 7 కొండలు ప్రభు అనే యేసుని మనం కలుసుకోవాలంటే, తెలుసుకోవాలంటే, మన భావనాన్ని దాంతో చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రభు అనే యేసు ఎక్కడ ఉన్నాడు? 7వ కొండ మీద. దేని మీద ఉన్నాడు? సిలువ మీద. అప్పుడు వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలి? సిలువ దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళాలి. చెప్పుకుంటే వింటాడా? వింటాడు. కాబట్టి గమనించండి. అర్థమైపోయింది కదా మీకు? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొండ మీద ఉన్నవాడు, 7వ కొండ మీద ఉన్నవాడు, వారు ఒకవేళ వెంకన్న బాబు గారు అంటున్నారు. చరిత్ర చెప్తారు తప్ప చూపించలేదు. నేను విప్పేటప్పటికి ఆ 7వ కొండ మీద ఉన్నవాడు యేసుబాబు అనే లెక్కే వచ్చింది. అర్థమైందా? గమనించాలి. ఒప్పించను, నేను చూపిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 7 కొండలకి వెళ్ళాలి. 7వ కొండలో ఉన్నవాడు 7 కొండలు ఆయన తిరిగి వచ్చాడు. 6 కొండలు దేవుడు అని యెహోవా తిరిగి వచ్చి 7వ కొండ మీద ఉండి దిగేటప్పటికి చంపేసేది తెక్కుందని అయింది. కాబట్టి దేవుడు యెహోవా మోరియా కొండ మీదకి వచ్చి అబ్రాహాముతో మాట్లాడాడు, సినాయి కొండ మీదకి వచ్చి మోషేతో మాట్లాడాడు. అర్థమైంది కదా? కాబట్టి సియోను కొండ మీదకి వచ్చి దావీదుతో మాట్లాడాడు. ఒలీవు కరిమేలు కొండ మీదకి వచ్చి ఏలియాతో మాట్లాడాడు. ఒలీవు కొండ మీదకి వచ్చి పేతురు యాకోబు శిష్యులతో మాట్లాడాడు. కల్వరి కొండ మీదకి వచ్చి కరుణ లేకుండా కొండ మీద కర్ర కట్టి చంపేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కదా 7వ కొండ మీద ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? 7వ కొండ. అని కాదు. వెళ్ళాలంటే ఇంచుమించు 50,000 లక్ష రూపాయలు పైన అయిపోతుంది. వెళ్ళినంతకి కొండకి వెళ్ళడం చూపిస్తాడు. నేను వెళ్ళాను, 18 రోజులు తిరిగాను. ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాలంటే లక్షలు అవుతుంది, పేదవాడిని వెళ్ళలేము.
అందుకన్నాడు చెట్టు భానుమూర్తి గారి కంసాలి అయితే కాదు, కంసాలి చెట్టు ముందు కంసాలి పురుషోత్తం ఒరిస్సా బ్రాహ్మడు, రావూరు రంగయ్య రావుల వైష్ణవులు, గురుపాటి చేద్దాం ఆంధ్ర బ్రాహ్మడు, ఆరాధ్యమూర్తి ఆంధ్ర బ్రాహ్మడు. వీళ్ళందరూ కూడా మీరేమనుకోదు. పురుషోత్తమ చౌదరి, పులిపటి జగన్నాథం, రావూరు గుత్తులు రావేంద్రదాస్, రావూరు రంగయ్య, రావూరు లక్ష్మయ్య, చెట్టు భానుమూర్తి, ఆరాధ్యమూర్తి, పర్వత సేనానిమూర్తి, మోగాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. గొడ్డు మాసం తినుంటారా? ఎందుకు చేసి తిన్నారా? అవునా? తిన్నారు చూపిస్తా కనుక ఇక్కడ మనం ముగించేస్తున్నాం. కాబట్టి ఏ వెళ్ళాలి? మనిషి వెళ్ళొద్దు. మనిషి ఇక్కడే ఉండు, మోకరించు, కళ్ళు మూసుకో, ముక్కుసూటిగా ఆత్మలో చూడు. అక్కడ నీకు నీ జీవితంలో బ్రతుకులు కలవరి కొండ కనపడుతుంది. కలవరికి చేరు మనసా మనసా మనిషి ఇక్కడే ఉండాలి. మనసు మాత్రమే పంపించాలి. నువ్వు మనసు ఎక్కడ పెట్టావు? మనిషి అవుతున్నావు. నీకు కావాల్సినవి ఏమన్నా అన్నీ అక్కడికి ఈసి పారేస్తున్నావు. ఒక్కడో వచ్చి కూర్చుంటావు. హల్లెలూయా. అది మార్గం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళే దారి కూడా కాదు. అర్థమైందా? సిలువ పైన చూడు దేవి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముంద కిరీట పదేమి తరచి చూడు మీ మనసా కల్వరికి చేరు మనస. సిలువను చూస్తే బ్రతుకుతాం. ఆ కొండ మీద సిలువ ఉంది. సిలువ మీద నేరము లేని వాడు చెప్పబడ్డాడు. అలాగే ఉన్నాడు. అదేనా? 7 కొండకేనా? 7వ కొండకరా. దాని మీద యేసుని చూస్తే తండ్రుడు లేకపోతే అన్యుడు బట్టి అయిపోయినాయి. 1 నాయిలో కనపడ్డాడు, 2 రూపంలో కనపడ్డాడు తోడుగా, 3 ఎలా కనపడుతుందో చూపించి ముగించేస్తా. ఎప్పుడో ముగిస్తున్నాడు. ఎప్పుడో ముగించిన ప్రసంగం కాదురా, అప్పుడు చెప్పిన మాట ఆ మాటతో ముగిస్తాను. కొత్త మాట చెప్తానండి. సంఖ్యాకాండం ముగించేస్తున్నా. సంఖ్యాకాండము 21:28 వచ్చిన మిడులాగులు వచ్చి కలుస్తున్నాయి, సడుక్కుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏంటిది? ఏంటి చేసేదేంటి? అది లేదు, ఇది లేదు, ఇది లేదు సడుక్కుంటుంటే దేవుడు కోపం వచ్చి వారి మధ్యకు తాస్మాం పిల్లలను పంపించాడు. విడులాగులు వచ్చేస్తున్నాయి, కలిసేస్తున్నాయి, చచ్చిపోతున్నారు. అప్పుడు ప్రజలు మోషే యొద్దకు వచ్చి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా సడుకున్న మాట్లాడడం కనుక ఈ పాముల చమములు కలుస్తున్నాయి, మీరు యెహోవాని వేడుకో, ఈ పాములు పోతాయి అని అడిగారు. అప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద నిలబెట్టు. అప్పుడు కలవబడిన ప్రతివాడును సర్పము కాటుగా తినిన ప్రతివాడును దాని వైపు చూచి ఆ సర్పమును చూచి నిదాని చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఇత్తడి ఏమా ఇత్తడా గరగర పెంచాడు. అది గరగర ఎత్తు మీద గుమ్మడికాయలాగా పెట్టి దాన్ని పెట్టి ఒక్క చిరిగిపోతే ఎక్కడదే మనం ఏ దేవుడు చేసామో అట్లా పట్టుకుని దేవుడు అంటున్నాడు. నమ్ముతావా? దమ్ముంటారా? దేవుడు ఎవడు కంసాలో చెప్పేస్తారు. అవునా? ఎన్నావా అడుగుకుంటున్నావా? దేవుడు ఎవరో ఇక్కడ కంసాలో చెప్పిస్తాను. అవునా? అవునా? కంసాలేనా? దేవుడు స్తోత్రం. సాలి వేరు, కంసాలి వేరు. కంసాలి సాలి కమ్ అన్నాను. వచ్చావా? కూర్చో. నిజంగా పాత్రలు కలిగాను సువార్థికుడు. అందుచేత గరగ చేశాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పము దానిని
తయారు చేసి స్తంభం మీద దానిని పెట్టాను. స్తంభం మీద పెట్టాడు. అప్పుడు సర్పపు కాడు తిరిగిన పెద్దవాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున. ఎలా చూశాడు? నిదానించి. కాబట్టి ఎలా చూస్తాడు మీరు? పక్క నుంచి చూస్తున్నాడు ప్రసంగికుని వరసూపులు. ఏమంటున్నది నా ముఖం నీ ఎక్క చాలా మంది చూస్తారు. ఇలా చూస్తాడు ఏంటి? బీ కేర్ఫుల్. సన్నిధి ఎంత దూరంలో ఉన్నాడు. కోడి పందిలు ఇక్కడ మధ్య కోడి పందిలు ఎక్కడ మనకి ఖాళీ కొరిపోతుందా దెబ్బలాట ఇక్కడ రాకుండా పరిపెడతాం. రాలేదు మీకు మహాసభ జరిగినట్టు రాలేదు. ఫోటో ఎక్కడ ఉండాలి జనం మీటింగ్లో? అది లోకేశ్వర దైర్యాన్ని మొదలు పెట్టు. జన సమూహము 5 జన సమూహము మొదలు వచ్చినాం. జన సమూహము దేవుని వాక్యం విరుచు ఆయన మీద పడుతుండగా. ఎక్కడ కూర్చోవాలి సార్? ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు పెద్దవారు. ఏదో చేసాడని ఎక్కడ కూర్చోవాలి? చేయించినోడు చేసినోడు ఎక్కడ కూర్చోవాలి? చేయించినోడు నువ్వు చేసినోడు ఆయన కాబట్టి ఇక్కడ కూర్చోవాలి. నా మీద ఏం చేయాలి? పడాలి. కేవలం ఒక మనిషి గెలవలేదు, ఏమీ లేదు, గెలుస్తాడని ఆశ పెట్టుకుని తిరుగుతున్నాడే జగన్. ఆయన వెళ్తుంటే ఆయన చేతిని చూడటానికి దగ్గరికి చేతిని ముట్టడానికి జగన్ దానికి అంత బాధపడిపోతున్నారే. నా ప్రభు అయిన యేసుని గురించి మీ బ్రతుకులు మాత్రం చెప్తే అంత దూరంలో కూర్చొని ఇలా పెడితే ఇందులో సిగరెట్ ఉంది, ఇందులో అగ్గిపెట్టింది కనపడుకుంటూ పెట్టేస్తాను. ఇక్కడ కూర్చోవాలి. ఆయన ముఖం చూస్తూ ఉంటారు. ఆ ముఖం వచ్చేటువంటి హావభావాలు నీ బ్రతుకును మారుస్తాయి. ఆ ఇతర సర్పం ఏమీ చేయలేదు. అర్థమైందా? ఆ ఇతరుల్లో ఉన్న పవర్ కాదు, ఉన్నవాడు ఒకడు. వాడు దాని ద్వారా రక్షించాలి. సొంతంగా రక్షించలేడా? నో. ఎందుకంటే పాము నుంచి వచ్చేది కనుక మనలో పాము రూపంలోనే లాగాలి బయటికి. అర్థమైందా? అందుచేత ఈ గరగ అయితే ఈ బొమ్మ దాని సుబ్బారావు సత్య అన్నారు. ఆ సర్పం అనేది అమ్మమ్మకి స్నేహితురాలు అయింది. కాబట్టి ఆడవాళ్ళందరూ వెళ్తారు, పుట్లో పోలేస్తాడు మగవాళ్ళు. అవునా? పాము ఎవరికి బాగా బంధువు? అర్థమైంది చెప్పక మైక్లో ఆడవాళ్ళకి. మరి ఆడవాళ్ళు కూడా ఆల్మోస్ట్ మగవాళ్ళు పాము ఉంటే భయపడి పాలు వచ్చేస్తారు, కింద లొంగి ఎట్టుకెత్తాడు సోదరుడు. వెళ్తే అర్థమైందా? ఏం చేస్తాడు తెలుసు నాకు. మా స్కూల్ పక్కన పుట్టలు సామనుకోవటం సిబిఎం మిషన్స్ అంతా కూర్చుంటుంది. ముందు అక్కడ అగరొత్తు కాదు, టపాకాయలో మామూలు వేస్తాం. ఆ పొట్టలో కనుక ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు కోడుకుంటూ నిలువుగా అయితే గుట్లోకి వెళ్ళిపోతాను. అడ్డంగా వేస్తారు వెళ్ళకుండా అడ్డుకుంటాను. గుడ్డు మీద పాలు అయితే ఒక ఎల్లు ఉంటే దాని అమ్మటి జారిని దాన్ని తొలగది, లేకపోతే మానే. ఏంటి పాము ఎదురు ఉంటుంది. ஒரு பெற்றோட பாம்பு பொట్లు ఎలకల పొట్లు అని పాము పుట్టు చేసుకోదు. ఎవడో చేసిన పుట్లో దూరటం ఉంటుంది. అందుకే అప్పుడు అన్నాడు బాప్తిసం పొందకపోతే బాప్తిసం యోహాను అన్నాడు, ఒరే సర్వసంతానమా నీకు బాప్తిసం. పాము పుట్టిన వాళ్ళారా బాప్తిసం మీకు సర్వసంతానం అంటే అదేనా? నేను కొంచెం కరుడుగా చెప్తున్నాను. పాము పుట్టిన వాళ్ళకి బాప్తిసం ఎందుకు? వాలిబాల్స్ పొందితే నువ్వు పగపడతాం మానం, కాటేయటం మానం, పక్కన దూరటం మానం. నీకు బాప్తిసం ఎందుకని అడిగి వాపస్ పోవాలో వాళ్ళు ఎవరు పుట్టాడు ఆయనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ బాబు సర్పం ఒక్క చిరిగిపోయి. కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళే అంటారు అమ్మమ్మడి దగ్గరికే వచ్చింది సర్పం, ఆడవాళ్ళ దగ్గర రాలేదు, లోపలికి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు దేవత కూర్చోరా ఏది నాగస్వర్పం
తర్వాత ఏదైతే శుభాన షష్ఠి నాగుల చవితి అర్థమైందా? దేని వదిలేసాం? ఎప్పుడైతే బతికారో నాగు ఏంటి సర్పు బొమ్మను వదిలేసాం, ప్రజలు వదిలేసాం. ఇప్పుడు మీరు గమనించండి, శివాలయం దగ్గర శివాలయంలో శివరాత్రి రోజు వేసే బొమ్మ తెలుసా మీకు? మీరు బండి మీద వెళ్తూ ఉంటే ద్వారపూడి అనే ఒక ఊరు ఉంటారు, ద్వారపూడి. ఆ ద్వారపూడి దగ్గర శివుడు బొమ్మలు శివాలయం ఉంటారు. అందులో శివలింగం ఉంటారు. ఆ శివలింగం నల్లగా ఉంటారు. దాని మీద ఈ సర్పం పడగెట్టుకుని బొమ్మ అలాగుంటారు. దాని ఎదురుకుండా ఆ శివలింగానికి ఎదురుకుండా నంది ఆంబోతు బొమ్మ ఇలాగుంటే ఉంటారు. ఆంబోతు ఉంది, రాయి శివలింగం ఉంది, దాని మీద సర్పం ఉంది. రాయి యాపం తల కిందదే, ఈ ఎద్దేమో మోసే అని ఆహారం చేసింది, ఈ సుబ్బారాయుడు బొమ్మేమో మోసే చేసింది. మూడు బైబిల్ దగ్గరైనా వదిలేసాం. ఎందుకంటే ఎద్దుకు మూలం నా ప్రభు అయిన యేసు, దీనికి నిజ స్వరూపం లింగానికి స్వరూపం రాయి అయిన క్రీస్తు. ఈ సర్పని ఈ సాదృశ్యం నా ప్రభు అయిన యేసు మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని హరించేవేశాడు. ఈ ముగ్గురు ఆయన కాబట్టి ఈయన విడిచిపెట్టేసాం. వాళ్ళ వెనకాల వచ్చి వాళ్ళు వీటిలోకి వచ్చారు. వచ్చి తెలిసిన వాళ్ళు దాన్ని వదిలేది యేసు దగ్గరికి వచ్చారు. మీరు ముందు హిందువులు కదా, అంతేనా? ఇవన్నీ చేయలేదా? ఎందుకన్నావు? అందులో నిజం లేదు నేడే అని ఆయన వదిలేసి ఇంటికి వచ్చి ఆయన ఉన్నప్పుడు సర్పము దగ్గరికి రండి స్వతపరుస్తాడు అని అరిసావా? ఎక్కడ తెచ్చాడా మధ్య అరిసావా? ఆ స్వాపం మధ్య ఉన్న యేసుని కలవ శివుడు ఎవరేసారు చూడాలని ఇక్కడ అరుస్తున్నావా? తమ్ముడు కూర్చో. కాబట్టి ఇవి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనమా? ఇవి ధర్మశాస్త్రము రాబోచున్న మేలును ఛాయగల రాబోచున్న రేపు రాబోతున్నాను, ఇంకా రాలేదు. అప్పుడు పౌలు రాసిన మాట రాబోచున్న మేలుల రాబోచున్న మేలుల ఛాయగలదై. సరే మేలులా మరి వాక్యం పూర్తి అన్నప్పుడు అర్థమవుతుంది.